మీరు ఢిల్లీలో మొత్తం టోటల్ డిఫరెంట్గానే ఉంది మెట్రో లెవెల్ ఇక్కడ. నమస్తే సత్ శ్రీ అకాల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. సో గైస్, చాలా కష్టపడి ఢిల్లీకి అయితే వచ్చేసినాం కదా. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలి హరిద్వార్. సో హరిద్వార్కి రిజర్వేషన్ చేయించాను, బట్ దేర్ ఇస్ అ మిస్టేక్. ఏంటంటే హరిద్వార్ కన్నా ఒక 60 కిలోమీటర్స్ అవుతారు, దీవబంద్ దాకానే మన రిజర్వేషన్ ఉంది. నిజాముద్దీన్ కాడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం నిజాముద్దీన్ స్టేషన్ మెట్రో స్టేషన్. మెట్రో కాడ నుంచి కాశ్మీర్ గేట్కి మెట్రో పడదాం. కాశ్మీర్ గేట్ మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం హరిద్వార్. సో మన హరిద్వార్ టూర్ అనేది బస్ జర్నీ అవ్వబోతుంది. చాలా ఉబ్బర్ అవుతుంది, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది ఢిల్లీలో. సో నాట్ ఓన్లీ ఢిల్లీ పీపుల్, మన హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. సో ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వీలెంత లైక్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎంత వీలైతే అంత నీళ్ళు తాగండి, లైక్ లిక్విడ్స్ కన్జ్యూమ్ చేయండి. మజా, థమ్స్అప్, కోకోకోలా, పెప్సీ ఇవి తాగకండి, నీళ్ళు జ్యూసులే తాగండి. సో దిస్ ఈస్ ద నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్. మీరు ఢిల్లీలో మొత్తం టోటల్ డిఫరెంట్గానే ఉంది మెట్రో లెవెల్ ఇక్కడ. కౌంటర్స్ లేవు, ఇట్లాంటి వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఈ వెండింగ్ మిషన్ నుంచి మనకు టికెట్లు తీసి ఇస్తున్నారు. సో గైస్, నేనైతే ఫస్ట్ టైం ఢిల్లీ మెట్రో ఎక్స్పీరియన్స్ చేయడానికి పోతున్నాను. ఇంతకుముందు మీరు ఎవరైనా ఢిల్లీ మెట్రో ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూడండి, టోకన్ అయితే కొంచెం సిమిలర్గానే ఉంది. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూడడానికి అయితే పెద్ద మాల్ లెక్క ఉంది, కానీ ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్ హజరత్ నిజాముద్దీన్. సో మెట్రో అయితే వచ్చింది. ఇది పింక్ కలర్లో ఉంది, మన దగ్గర బ్లూ ఉంటుంది. ఫైనలీ 25 మినిట్స్ ఆఫ్ మెట్రో రైడ్ తర్వాత మనం చేరుకున్నాము కాశ్మీరీ గేట్ ఢిల్లీ. సో ఇక్కడ నుంచే మనకి మెయిన్ బస్సెస్ దొరుకుతాయి ఫర్ హరిద్వార్, లేకపోతే ఎక్కడికైనా. లైక్ బస్ అయితే చాలా ఆర్డినరీలా ఉంది. చూద్దాం మన రైడ్ ఏ విధంగా అవుతుందో. సో ఫైనలీ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ లిటరలీ టెంపరేచర్ 36 to 37 వెళ్తుంది. ఢిల్లీ టు హరిద్వార్ అనేది మనకి 245 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి రీచ్ లైక్ 4.5 hours రీచ్ అయిపోతామని చూపెడుతున్నారు. ఇదే యమునా నది. సో మన త్రిబుల్ ఆర్ మూవీలో చూపెట్టారు కదా, సో అదే యమునా నది ఇక్కడ ఉంది. సో ఇలాంటిదే ఒక రెప్లికా షోడ్ ఇన్ ద మూవీ. సాయంత్రం 5:30 అవుతుంది. ఫుల్ బస్సులు అయితే చాలా ఎక్కువ ఎండ ఉంది అండ్ వేడి గాలి కూడా సెగ కొడుతుంది. బట్ ఈ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల దగ్గర నుంచి మన బస్ వెళ్తుంటే చాలా చల్లటి గాలి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. సో మనం అనేది లైక్ ఒక హాఫ్ అన్ అవర్, నాట్ హాఫ్ అన్ అవర్, 1 hour కొంచెం లేట్ ఉన్నాము టు రీచ్ హరిద్వార్. అండ్ లిటరలీ చెట్ల పక్క నుంచి వెళ్తున్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో వాట్ ఐ ఫీల్, ఇక్కడ కొంచెం బస్సు ఆపేసి ఒక గంట లేట్ పోయినా పర్లేదని అలా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టైం అనేది ఈవినింగ్ 6:30 అవుతుంది. సో మనం హాఫ్ అన్ అవరే లేట్ అయ్యాము, ఎక్కువ లేట్ అవ్వలేదు. సో మనమైతే హరిద్వార్ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో బస్ స్టాప్ ఉంది. సో అక్కడ వెళ్ళి మనం గబగబా రూమ్ చెక్ఇన్ చేసి ఆర్తికి వెళ్ళిపోదాం. లైక్ గంగా మాత ఆర్తి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. సో హరిద్వార్ బస్ స్టాప్కి అయితే దిగిపోయాము.
అండ్ ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళడానికి ద ఈజియెస్ట్ వే అనేది మనకి ఎలక్ట్రిక్ రిక్షా లేకపోతే నార్మల్ మాన్యువల్ రిక్షా ఉంటుంది కదా, లైక్ పాత సినిమాలలో చూసాం కదా, సో అలాంటి రిక్షా ఉంటుంది. అండ్ ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్. ఆల్రెడీ ఒకసారి మునిగిన పొడిలో, సో మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం చూపెడుతున్నాను, చూడండి. ఎవ్రీడే మార్నింగ్ 4:30 అండ్ ఈవినింగ్ 7 PM ఇక్కడ ఆరతి అవుతుంది. అండ్ ఈ రష్ అంతా ఆరతి కోసమే. అండ్ ఆరతికొని చూసారు కదా, ఇంత లిటరలీ ప్యూర్ వాటర్. ఈవెన్ మనం ఆ వాటర్ని తాగొచ్చు కూడా. అండ్ ఈ కొత్త బ్రిడ్జ్ కట్టారు, ఈ బ్రిడ్జ్ మీదకి కూడా అందరూ దర్శనం చేసుకుంటారు. సో హరిద్వార్ అనేది మన ఉత్తరాఖండ్ ఏరియాలో వస్తుంది, ఉత్తరాఖండ్ స్టేట్లో. సో ఉత్తరాఖండ్ స్టేట్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్. సో గైస్, మీరు కూడా ఎప్పుడైనా హరిద్వార్కి వచ్చారనుకోండి, సో ద వే ఐఎమ్ టేకింగ్ అ వాటర్, లైక్ ఇలా వాటర్ని క్యారీ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళండి. మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి ఒక సందేహం ఉంటుంది, నార్త్ ఇండియాలో మనకు ఫుడ్ దొరుకుతుందా లేదా, మనం తినొచ్చా లేదా అని. కానీ గైస్, లిటరలీ హరిద్వార్లో చాలా స్ట్రీట్ ఆప్షన్స్ ఉంటాయి, విటమిన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు స్వీట్స్ కూడా చాలా సూపర్ స్వీట్స్ దొరుకుతాయి. అండ్ ఏంటంటే రైస్ ఒకటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ కాస్ట్లీ అన్నా ఒక 20 రూపీసే వేరియేషన్ ఉంటుంది. విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్ మీ అందరికి హరిద్వార్లో. సో ఇక్కడ పండిట్లు ఉంటారు కదా ఘాట్ దగ్గర, సో లిటరలీ చాలా లైక్ నార్మల్గా టూరిస్ట్ వేలో వెళ్ళే వాళ్ళేమో జస్ట్ మన గంగా నదిని ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయచ్చు. బట్ అక్కడ పండిత్ పిలుస్తారు, లైక్ పూజారి ఉంటారు కదా, పిలిచి మీరు ఎంతమంది బ్రాహ్మణులకి అన్నం తినిపించాలనుకుంటున్నారు, మీ గోత్రం ఏంది, ఇలా ఈ విధంగా మనల్ని మాటలలో పెట్టి దే గోనా టేక్ సమ్ మనీ ఫ్రమ్ మాస్. సో నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు జస్ట్ ప్యూర్లీ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ టూరిస్ట్ పర్పస్, సో ఇవన్నిటిని అయితే అవాయిడ్ చేయండి, ఎవరితో మాట్లాడకండి, ఇగ్నోర్ చేయండి. లేదు నాకు లైక్ మీకు ఏమైనా పూజ చేయాలంటే దెన్ యూ కెన్ గో అండ్ యూ కెన్ టాక్ విత్ ద పండిత్ పీపుల్. ఓ మై గాడ్, నాకు తెలియకుండా మా ఫ్రెండ్ చిన్న ఇక్కడ వచ్చి కేఫ్ పెట్టాడా, చిన్న కేఫ్. హరిద్వార్లో RRR తడాకా చూసారు కదా, ఎక్కడ కూడా థియేటర్ ఉంది. అండ్ దట్టు మన సౌత్ సినిమా త్రిబుల్ ఆర్ నడుస్తుంది ఇక్కడ. సో ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికైతే చాలా ఎక్కువ సమయం కావాలి. బట్ లిటరలీ 2 days నుంచి ట్రావెల్ చేస్తున్నా కదా, చాలా అలసిపోయాను. సో డైరెక్ట్లీ ఏదైనా తినేసి డైరెక్ట్లీ రూమ్కి వెళ్ళిపోతాను. చూసారు కదా అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఒకవేళ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. అండ్ ఈ హరిద్వార్ సిరీస్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి.